శ్రీరామ సేవా సంఘం అధ్యక్షులు 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. నేటి సంక్రాంతి సంబరాలు మహోత్సవ కార్యక్రమానికి చేసిన గౌరవ శ్రీరామ సేవా సంఘం కార్యనిర్వహణ సభ్యులకు ప్రధాన కార్యవర్గాలకి అలాగే గ్రామ మాజీ శ్రీరామ సేవా సంఘం అధ్యక్షులు ఎక్స్ఎంపీపీ గౌరవ శ్రీ సూరాడ మోహన్ గారికి వేదిక అలంకరించిన వివిధ భాగాల ఉన్న నేడు సంక్రాంతి సంబరాలు 2026 ఈ ఏడాది ప్రజలందరూ సహాయ సహకారాలతో ముఖ్యంగా గ్రామంలో మహిళలు యువత పెద్దలు దాతలు అందరి సహాయ సహకారాలతో దిగ్విజయంగా ముగించుకుంటున్నాము. గత ఏడాది కూడా ఈ ఏడాది మాదిరిగానే మేము గ్రామ సంఘ బాధ్యతలు 2025 ఆగస్టు 22వ తేదీన తీసుకోవడం జరిగింది. మొదటి ఏడాది సంక్రాంతి సంబరాలను ఈ అందరూ సహాయ సహకారంతో నిర్వర్తించాం. మొట్టమొదటిసారిగా ఆ కార్యక్రమం నిర్వహించాం కాబట్టి చిన్న చిన్న లోటుపోట్లు అనేవి మాకు కనిపించాయి. వాటిని భవిష్యత్తులో మరలా పునరావృతం కాకుండా ఉండడం కోసం ఈ ఏడాది ముందుకుండే ఒక సంక్రాంతి సంబరాలు నిర్వహణ కమిటీ అనేది వేయడం జరిగింది. ఈ నిర్వహణ కమిటీ బాధ్యతలు స్వీకరించిన కమిటీ కన్వీనర్ గౌరవ సింగిపల్లి బాలకృష్ణ గారు, అందులో సభ్యులుగా గౌరవ మాజీ ఎంపీటీసీ సంఘ ప్రస్తుత ఉపాధ్యక్షులు బర్రె భూపతి గారు, అలాగే లండా భీమరాజు గారు, రిటైర్డ్ ఎంప్లాయీ గౌరవ పూనేరు లోకనాథం నాయుడు గారు, అంతేకాకుండా ఎంపల్ల చంద్రశేఖర్ గారు, మోస ధనరాజు గారు, ఈ 7గురు కమిటీ, అలాగే స్పందన మాజీ అధ్యక్షులు మడ్డు మోహన్ రావు మాస్టర్ గారు, 7గురు కమిటీ అనేది పూర్తి స్థాయిలో ఈ సంక్రాంతి సంబరాలు కార్యక్రమంలో అన్ని విధాల సహాయ సహకారాలు అందించి కార్యక్రమాల్ని ముందుకు తీసుకువెళ్ళడం, అందుకు గ్రామ ప్రజలు సహకరించడం, అలాగే ఈ ఏడాది కార్యక్రమాలు అలాగే గత ఏడాది సంక్రాంతి సంబరాల కార్యక్రమాల నిర్వహణకు కూడా మరి ముఖ్యంగా గ్రామాల్లో ఇప్పుడే మాజీ ఎంపీపీ గారు ఒక మాట చెప్పారు, నిర్వహణ చేసేవారికి ఆ బాధ్యత తెలుస్తుందని. మేము నిర్వహణ చేసి సంఘ నిధుల నుండి, అంటే సంఘంలో ఎంతో కొంత పైకం అనేది ఉంటుంది, దాని నుండి ₹1 కూడా మేము ఖర్చు చేయలేదని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఎందుకంటే సంఘ నిధుల్లో ₹1 కూడా ఖర్చు చేయడం లేదు. మేము సంఘ బాధ్యతలు స్వీకరించి సంవత్సరం 4 మాసాలు కావస్తుంది. ఈ సంవత్సరం 4 మాసాల్లో మీ అందరికీ తెలుసు, గతంలో సంఘ బాధ్యతలు స్వీకరించిన వారు ఏ విధంగా చేశారా అనేది ఒక పక్కన పెడితే, మేము బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఒక సంఘాధ్యక్షుడు కానీ నేను కానీ మరి ప్రస్తుత కార్యవర్గంలో నిర్వహిస్తున్న ప్రధాన కార్యదర్శి అర్జన్ ఈశ్వరరావు గారు అయితేనేమి, కోశాధికారిగా నిర్వహిస్తున్న కాస్ చలపతి గారు అయితేనేమి, ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఉన్న మొత్తం సభ్యులందరూ కూడా తన సొంత డబ్బులు పెట్టి గత 16 నెలలు అనేక కార్యక్రమాలు విజయవంతంగా ప్రజల ముందుకు తీసుకురావడం అనేది మేము చాలా సంతోషిస్తున్నాం. సంఘ నిధులు ప్రతి ఏడాది టిక్కుల ద్వారా మాత్రమే మహా వస్తే 1,70,000 2 లక్షల లోపు ఆదాయం వస్తుంది. కానీ మేము వచ్చిన తర్వాత దాదాపుగా 10 లక్షలకు
వర్కులు అనేది చేయడం జరిగింది. ఆ మొత్తం పైకం కూడా మేము స్వతహాగా మా వ్యక్తిగతంగా సంఘ సభ్యులను కొంతమంది దాతలు సహృదయంతో అందించిన పైకంతో ఈ కార్యక్రమాలను చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, మనం ఈరోజు హై స్కూల్ ఉన్నత పాఠశాలలో ఉన్నాము. మేము మొట్టమొదటిగా సంఘ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మరి ఈ హై స్కూల్లో మన పిల్లల కోసం పూర్తిగా శిథిలమైన భవనాలతో ఉండి మనకిక్కడ పబ్లిక్ పరీక్షలకి ఒక భవనాలు కావాలి, లేనప్పుడు ఇక్కడ నుండి ఎగ్జామ్ సెంటర్ వెళ్ళిపోతుందనే ఒక అధికారుల నుండి ఆదేశం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మేము బాధ్యత తీసుకొని మీ కళ్ళకు కనిపిస్తున్న ఆ బిల్డింగ్లను కూడా శ్రీరామ సేవా సంఘం దగ్గరుండి నిర్మాణం చేస్తామని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. అలాగే ఈ స్కూల్లో ఎస్ఎంసి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఉంటున్నారు. ఆ కమిటీకి చైర్మన్ గౌరవ శ్రీమతి కోరి ఇంద్రప్రియదర్శిని గారు. ఆమె యొక్క పూర్తి సహకారంతో గతంలో మంజూరైన బిల్డింగ్ని నిర్మాణం భూమిలోనే ఉండి నిర్మాణం కాకపోతే ఆమె పూర్తి స్థాయిలో అహర్నిశలు 4 మాసాలు కష్టపడి వారితో పాటు సంఘ సభ్యులు ఎవరైనా కూడా ఉదయం 5 గంటలకు ఇక్కడ చేరుకొని అలా 3 మాసాలు కష్టపడితేనే ఈరోజు ఇక్కడ బాత్రూమ్లు కానీ ఇక్కడ బిల్డింగ్లు కానీ అలాగే ప్రజలకు తాగడానికి మంచినీరు కూడా సదుపాయం లేని పరిస్థితి హై స్కూల్లో. అలాంటిది జోగి కృష్ణమూర్తి రిటైర్డ్ డిఓ ఎలక్ట్రికల్ రిటైర్డ్ కాదు, ప్రస్తుతం డిఐగా పనిచేస్తున్న జోగి కృష్ణమూర్తి గారి ఆర్థిక సహాయంతో ఈరోజు వాటర్ ట్యాంక్ పైప్ లైన్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మేము సంఘ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మీరు చూశారు, 2 సంవత్సరాలు గౌరీపురం మహోత్సవ కార్యక్రమాలు చేశాం. మేము ఈ 2 సంవత్సరాల గౌరీపురం మహోత్సవ కార్యక్రమాలు మీకు అందరికి తెలిసిందే. ప్రతి ఏడాది చేసిన కార్యక్రమాలకి దాదాపుగా 2 లక్షల రూపాయలకు చిల్లరవుతుంది సంఘాదాయం ఒక సంవత్సరానికి. ఎందుకంటే నేను ఈరోజు మీకు చెప్తుంది ఏంటంటే గ్రామ ప్రజలకి కొన్ని వాస్తవాలు తెలియాలి. సంఘం అనేది ప్రజలందరూ కూడా చేదోడు వాదనగా ఉండాలి. ఆ క్రమంలో గ్రామాల్లో కొన్ని కష్టపడుతున్నప్పుడు కూడా చిన్న చిన్న విమర్శలు అనేవి వస్తుంటాయి. వాటినన్నిటిని లెక్క చేయకుండా మా సొంత పైకం పెట్టి మేము ఫ్యామిలీలు విడిచిపెట్టి సేవ చేసి తిరిగి మాట పడే పరిస్థితి వస్తుంది. ఇదంతా ఎందుకు వస్తుందంటే సంఘంలో చక్కగా పని చేయగలిగితే, నేను ఎదుర్కొన్నది ఈరోజు మీ ముందు స్పష్టంగా గ్రామ ప్రజలు చెప్తున్నాను. సంఘంలో చక్కగా పని చేయగలిగితే ప్రజలందరూ సహాయం ఉంటే ఈరోజు సంక్రాంతి సంబరాలు ఎలా చేసుకున్నాము, గతసారి సంక్రాంతి సంబరాలు ఎలా చేసుకున్నాము, మునుముందు కూడా గ్రామ ప్రజలందరూ ఈ విధంగా చేసుకుని వెళ్తారు. కానీ పనిచేసే వాళ్ళని పూర్తిగా ఆటంకం పెట్టడానికో విమర్శించడానికో నిర్వీర్యం చేయడానికో ప్రయత్నం చేస్తే గతంలో ఈ గ్రామ సంఘాలు బాధ్యతలు తీసుకోకుండా 5 సంవత్సరాలు కూడా నిర్వీర్యంగా పడే దుస్థితికి తెచ్చారు. అది కొంతమంది రాజకీయ నాయకులు. అది ఏ పార్టీని ఉద్దేశించి కాదు, గతంలో సంఘాలు అనేది లేని పరిస్థితి అయిపోయింది. అయితే నేడు సంఘానికి బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా మేము ప్రతి సమస్య మీద వచ్చు, లేకపోతే ప్రతి కార్యక్రమం వచ్చు, ఒక సేవా దృక్పథంతో మేము ఒక అధ్యక్షుడిగానే కాకుండా లేకపోతే మేమేదో పోర్ట్ఫోలియో ఉన్నామని కాకుండా మేము పూర్తి స్థాయిలో సేవా దృక్పథంతో కార్యక్రమాలు చేస్తున్నాం. మేము ఇప్పటి వరకు అదే విధంగా కొనసాగించుకొని వచ్చాం. మేము ఇంకా 7 మాసాలు 8 మాసాలు సుమారు ఈ సంఘ బాధ్యతలు నిర్వర్తిస్తాం. అయితే మేము ఇలా చేశాము, రేపు వచ్చే వాళ్ళు ఇలా చేయాలని కాదు, కాకపోతే మన గ్రామము మన బాధ్యత అనే ఒక ఉద్దేశము ప్రతి ఒక్కరిలో ఉండాలి. సేవా దృక్పథం అనే ఆలోచన అనేది మనిషిలో ఉంటే సేవ చేయగలరు. ఎందుకంటే ఈరోజు నా కోట్లు ఉన్నాయి, లక్షలు ఉన్నాయి, లేకపోతే నేనేదో పెద్ద ఆఫీసర్గా పనిచేశానని చెప్పి గ్రామాల్లో ఉంటే సేవ జరగదు. మనకి ఎన్ని కోట్లున్నా, ఎన్ని లక్షలున్నా, ఎన్ని రూపాయలున్నా సేవ చేయాలనే దృక్పథం చిన్నప్పటి నుండి కూడా ఆ వ్యక్తిలో ఉండగలిగితే అతను ఏ స్టేజ్లో ఉన్నా ఈ గ్రామానికి సర్వీస్ అందించగలరు. అయితే ముఖ్యంగా ఈ సభాముఖం కూడా మీ అందరికీ చెప్తుంది ఏంటంటే మేము చేసే కార్యక్రమాలకి దాదాపుగా 10 లక్షల నుండి 12 లక్షల రూపాయలు మేము సర్వీస్ ఇవ్వడం జరిగింది. మేము వచ్చిన తర్వాత ఈ గ్రామానికి 2 సంవత్సరాల ఆదాయం కలిపితే దాదాపుగా 4-5 లక్షలు వస్తుంది. కానీ ఇప్పటికే మా సొంత పైకంతో అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈరోజు సంక్రాంతి సంబరాల సందర్భంగా 14-15 తేదీలు నిర్వహించిన ఆటల పోటీలకు దాదాపుగా 67 గిఫ్ట్లు అనేది 15వ తేదీ మనం ఇవ్వడం జరిగింది.
అలాగే ఈరోజు 150 గిఫ్ట్ అనేది ఈరోజు మనం ప్రెజెంటేషన్ చేస్తున్నాం. వీటన్నిటికి సంబంధించి కూడా మన నిర్వహణ కమిటీ వారు తెలియపరుస్తారు. సంఘం నుండి ఒక రూపాయి కూడా మనం లేదు. వ్యక్తిగతంగా అందరూ కూడా డబ్బులు పెట్టుకొని గత ఏడాది కూడా కొంతమంది మన డొనేషన్ ఇచ్చి అలాగే ఇందులో కొన్ని గిఫ్ట్ని మన గౌరవ కీర్తి చేస్తులు ఎంపల్ల శ్రీహరి గారి కుమారులు ఎంపల్ల చంద్రశేఖర్ గారు అలాగే ఎంపల్ల జానకిరావు గారు వారు ఆర్థిక సహాయంతో గత ఏడాది అలాగే ఈ ఏడాది కూడా కొంత బైకులతో పాటు ఈరోజు ప్రథమ బహుమతులన్నీ కూడా వాళ్ళ బైకులతోనే మనం కొనడం జరిగింది. అలాగే గత ఏడాది కోనేరు లోకనాథ నాయుడు గారు రిటైర్డ్ ఎంప్లాయీ, అతను సొంత బైకులతో ఇందులో దాదాపుగా ఒక 40-50 గిఫ్ట్లు ఏంటంటే అతనే సొంత బైకులతో మనకు కొని ఇవ్వడం జరిగింది. అలాగే మనము ఈ కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పి ఎవరి దగ్గర నుండి కూడా జనాల దగ్గర నుండి మనం ఆటలాడే వాళ్ళ దగ్గర నుండి ఎటువంటి పైకం తీసుకోవడం లేదు. ఆ క్షణానికి మనం ఆ కార్యక్రమం నిర్వర్తించేటప్పుడు కొంతమంది సహృదయంతో మేము ఒక 1000 రూపాయలు ఇస్తాము, మేము ఒక 2000 ఇస్తామని చెప్పి అలా 5-6 ఇచ్చిన పైకంతోనే మిగతాది సంఘ సభ్యులందరూ కూడా తన వంతు సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాలు నిర్వర్తించడం జరిగింది. కావున నేను ఈ సభాముఖంగా మరి అవకాశం ఇచ్చిన ప్రస్తుత సంక్రాంతి సంబరాలు కన్వీనర్ బాలకృష్ణ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ఏడాది ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క ఆటలో పాల్గొని మరింత విజయవంతంగా ముందుకు తీసుకువెళ్ళిన గ్రామ యువతకు, మహిళలకు, చిన్నారులకు అలాగే పెద్దలకు శిరస్సు ఉంచి నా హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు.